భారతదేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘమైన ఇంకా చెప్పాలంటే చాలా వివాదాస్పదమైన ఒక న్యాయ పోరాటం గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అదే రామమందిర వివాదం. ఇది కేవలం భూమి కోసం జరిగిన గొడవ కాదు, 500 ఏళ్లుగా నడుస్తున్న ఒక చారిత్రక, మతపరమైన, రాజకీయ సమస్య. అయితే ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. 500 ఏళ్లుగా తేలని ఇంత పెద్ద కేసుని భారత సుప్రీంకోర్టు కేవలం 40 రోజుల్లోనే ఎలా సాల్వ్ చేయగలిగింది? ఆలోచించాల్సిన విషయమే కదా? దానికి జవాబు వేల కొద్ది సాక్ష్యాధారాల్లో దాగి ఉంది. శతాబ్దాలుగా ఎవరికీ కనపడకుండా ఉండిపోయిన నిజాలు కోర్టు ముందుకొచ్చాయి. సరే, ఈ తీర్పుని మనం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ముందుగా ఈ వివాదం యొక్క 500 ఏళ్ల ప్రయాణాన్ని చూడాలి. అంటే మొఘలుల కాలం నుంచి ఇప్పటిదాకా ఏం జరిగిందో తెలుసుకోవాలి. ఓకే, ఈ వివాదం ఎలా పెరిగిందో కొన్ని ముఖ్యమైన ఘట్టాల ద్వారా చూద్దాం. కథ మొదలైంది 1528లో బాబ్రీ మసీదు కట్టడంతో. ఆ తర్వాత చాలా కాలానికి 1859లో బ్రిటిష్ వాళ్లు గొడవలు ఆపడానికి ఆ స్థలం చుట్టూ కంచెవేసి పూజలు చేసుకునే చోట్లని వేరుచేశారు. కాని అసలు మలుపు 1949లో వచ్చింది. ఉన్నట్టుండి మసీదు లోపల రాముడి విగ్రహం కనిపించింది. అంతే, ఆ ప్లేస్ని సీల్ చేసేశారు. ఇక 1992లో జరిగిన సంఘటన మనందరికీ తెలిసిందే. బాబ్రీ మసీదు కూల్చివేత. దేశవ్యాప్తంగా పెద్ద గొడవలు జరిగాయి. చివరికి 2010లో అలహాబాద్ హైకోర్టు ఆ భూమిని 3 పార్టీల మధ్య పంచాలని ఒక తీర్పు ఇచ్చింది. అలా చిన్న చిన్న గొడవలుగా మొదలైన ఈ వివాదం కాస్త కోర్టు గదుల్లోకి, ఆఖరికి దేశంలోనే అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు దాకా చేరింది. ఎందుకంటే 2010లో హైకోర్టు ఇచ్చిన తీర్పు ఎవ్వరికీ నచ్చలేదు. దాంతో అన్ని పార్టీలు సుప్రీంకోర్టులో అప్పీల్ చేశాయి. అలా ఈ కేసు మొదటిసారిగా సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. ఇక్కడే కేసు మొత్తం టర్న్ తీసుకుంది. అదే సాక్ష్యాలు. సుప్రీంకోర్టు విచారణలో ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అంటే ఏఎస్ఐ వాళ్లు సమర్పించిన ఆధారాలు చాలా చాలా కీలక పాత్ర పోషించాయి. మీరు నమ్మరు బహుశా, మొత్తం 533 533 వేర్వేరు సాక్ష్యాలను సుప్రీంకోర్టు ముందు పెట్టారు. ఈ ఆధారాలే శతాబ్దాలుగా నడుస్తున్న ఈ వాదనలకు ఒక ఫుల్ స్టాప్ పెట్టి ఫైనల్ జడ్జ్మెంట్కి ఒక బలమైన బేస్ అయ్యాయి. అసలు ఆ తవ్వకాల్లో ఏం దొరికాయంటే చాలా ఆసక్తికరమైనవున్నాయి. ఒకటి 20 లైన్ల సంస్కృత శాసనం. దాన్ని విష్ణుహరి శాసనం అంటారు. అందులో స్పష్టంగా ఒక గుడి గురించి రాసి ఉంది. ఇంకా మసీదు కట్టడంలోనే ఉపయోగించిన 12 స్తంభాలు దొరికాయి. వాటిమీద కలశంలాంటి హిందూ సింబల్స్ ఉన్నాయి. అంతేకాదు, ఒక పవిత్రమైన హిందూ గంట, ఆ పెద్ద గుమ్మటం మీద కమలం పువ్వు డిజైన్, ఇంకా లోపలికి వెళ్లే దారి దగ్గర శ్రీరామ జన్మభూమి మందిర్ అని రాసున్న ఒక ఆర్చ్, ఇవన్నీ దొరికాయి. సో ఇదంతా ఏం చెప్తోందంటే అక్కడొక మసీదు కట్టడానికి ముందే వేరే నిర్మాణం ఉండేదని. కేవలం ఈ పురావస్తు ఆధారాలే కాదు, వీటిని సపోర్ట్ చేసేందుకు రాతపూర్వకంగా ఉన్న ఆధారాలు కూడా చాలా ఉన్నాయి. ఉదాహరణకి 1500ల్లో గురునానక్ గారు ఆ గుడికి వెళ్లినట్టు ఆయన బయోగ్రఫీలో ఉంది. అలాగే తులసీదాస్ గారు కూడా తన రచనల్లో గుడిని కూల్చేసిన విషయం గురించి రాశారు. విలియం ఫించ్, జోసెఫ్ డిఫెన్థాలర్ లాంటి విదేశీ యాత్రికులు కూడా తాము ఒక హిందూ కోట శిథిలాలను చూసినట్టు రాసుకున్నారు. చివరికి బ్రిటిష్ వాళ్ల అఫీషియల్ రికార్డుల్లో కూడా ఒక పవిత్రమైన హిందూ స్థలంలో మసీదు కట్టారని ఒప్పుకున్నారు. ఇంకా చెప్పాలంటే మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ మనవరాలు రాసిన ఒక లెటర్లో కూడా ఈ కూల్చివేత ప్రస్తావన ఉంది. ఇన్ని తిరుగులేని సాక్ష్యాలు చూసిన తర్వాత సుప్రీంకోర్టు తన చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. దీంతో ఒక పెద్ద సమస్య తీరిపోయిందనుకుంటే అక్కడే మరో కొత్త ప్రశ్న, ఒక కొత్త వివాదం మొదలైంది. అదేంటంటే, ఇంత పెద్ద గుడి కట్టాలంటే డబ్బులెలా? నిధుల సంగతి ఏంటి? నవంబర్ 9, 2019న ఆ 5 జడ్జిల బెంచ్ ప్రవేశపెట్టిన సాక్ష్యాలన్నింటినీ పరిగణించి ఆ వివాదాస్పద భూమి మొత్తాన్ని ఆలయ నిర్మాణానికే కేటాయించింది. అయితే తీర్పు రాగానే విమర్శలు కూడా మొదలైలాయా. బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ ఏమన్నారంటే, ఇదంతా డబ్బు వేస్ట్, ప్రజలు ఆకలితో, అనారోగ్యంతో లేనప్పుడు గుడికి వెళతారా అని ప్రశ్నించారు. ఇంత పెద్ద ప్రాజెక్ట్ కోసం డబ్బులు ఖర్చు చేయడం అనవసరం అని చాలామందన్నారు. మరసలు నిజంగా ఈ గుడికి డబ్బులు ఎవరు పెట్టారు? ప్రభుత్వం ఇచ్చిందా, లేక ఇంకెవరైనానా? ఈ ప్రశ్నకు సమాధానం ఆలయ ట్రస్ట్ ఫాలో అయిన ఒక యూనిక్ ఫండింగ్ మోడల్లో ఉంది. ఫస్ట్, వాళ్లు ప్రజల నుంచి విరాళాలు సేకరించారు. సుమారు 3600 కోట్ల రూపాయలకు పైగా వచ్చాయి. సెకండ్ స్టెప్,
వచ్చిన డబ్బు మొత్తాన్ని అసలు ముట్టుకోకుండా 3 పెద్ద బ్యాంకులలో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. ఇక మూడో, ఇంకా చాలా ముఖ్యమైన పాయింటేంటంటే, ఆ డిపాజిట్ల మీదొచ్చే వడ్డీ డబ్బుల్తో మాత్రమే గుడి కడుతున్నారు. అంటే ప్రజలిచ్చిన అసలు డబ్బు సేఫ్గా ఉంది, ప్రభుత్వ డబ్బు ఒక్క రూపాయి కూడా వాడలేదు. సరే, ఇప్పుడు ఈ గుడి విషయం పక్కన పెట్టి, దీనివల్ల అయోధ్యా నగరానికి చుట్టుపక్కల ప్రాంతాలకు ఆర్థికంగా ఎలాంటి మార్పులు వచ్చాయో చూద్దాం. ఒక అంచనా ప్రకారం అయోధ్యలో ఈ టెంపుల్ ప్రాజెక్ట్ వల్ల జరగబోయే బిజినెస్ ఎంతనుకుంటున్నారు? ఏకంగా 1,00,000 కోట్ల రూపాయలు. ఇది నిజంగా చాలా పెద్ద మొత్తం. ఈ గుడి రాకతో అక్కడొక కొత్త ఆర్థిక వ్యవస్థే పుట్టింది. దాదాపు 20,000 కొత్త ఉద్యోగాలు వచ్చాయి. పెద్ద పెద్ద 5 స్టార్ హోటళ్లు కడుతున్నారు. ఎయిర్పోర్ట్, హైవేలు, ఇలాంటి మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా వేగంగా డెవలప్ అవుతోంది. సింపుల్గా చెప్పాలంటే, ఈ ఆలయం కేవలం ఒక మతపరమైన స్థలంగా మాత్రమే కాకుండా ఆ మొత్తం ప్రాంతం అభివృద్ధికి, ఆధునీకరణకు ఒక ఇంజిన్లా పనిచేసింది. దాని రూపురేఖలనే మార్చేసింది. ఇదంతా చూశాక మన ముందు ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోతుంది. ఒకే ఒక్క నిర్మాణం నిజంగా ఒక నగరం యొక్క ఆర్థిక భవిష్యత్తును మార్చేయగలదా? ఇంకా ఈ అయోధ్య మోడల్ భవిష్యత్తులో ఇలాంటి ప్రాజెక్టులకు ఏమైనా దారి చూపుతుందా? ఆలోచించాల్సిన విషయమే.